హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సొంత ఉండాలి అంటే ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. సొంత ఉండాలండి, సొంత ఉండాలి. ఎందుకంటే ఎదురు పెట్టేశారు కోరేస్తున్నాం దగ్గర ఉన్నాం చదువుతారు కొత్త గీస్తున్నాం దగ్గర ఉన్నాం. తొమ్మిది జకర్యా గ్రంథము 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను రక్షణ గలవాడును దీనుడే. మొత్తం 3 గుణాలు దేవుడు తెలుసుకున్నాడు. కానీ ఈ గుణాలు అయితే గాడిద వచ్చి ఎక్కువ అంటే నీ కొరకు ఆయన దేవుడి ప్రణాళిక నీ దగ్గర ఉంది. దేవుడి దగ్గర నీ ప్రణాళిక ఉంది. నువ్వు నీతిమంతులుగా యథార్థంగా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలని గాడిద ఎక్కువ వస్తున్నారు. దేశంతో హల్లెలూయా. దేవుని ప్రణాళికతో కూడిన గాడిద అనవసరం. దేవుని ప్రణాళికతో కూడిన గాడిద, దేవుని ప్రణాళికతో కూడిన గాడిద. దేశంతో హల్లెలూయా. నీ యొక్క ఎక్కువ జీవితం దేవుని ప్రణాళికలో ఉన్నావు. దేవుని ప్రణాళికలో ఉన్నావు కాబట్టి కూర్చున్నావు. రేపు రాజు ఎంతమంది ఉన్నారు ప్రభు నమ్ముకోండి, అందరూ రాత్రి కానీ ఏంటంటే దేవుని ప్రణాళిక ఉండండి. దేవుని ముందు ప్రభు నమ్ముకోండి. దేవుని ప్రణాళిక ఎక్కడ తిరుగుతుంది అంటే మన ఎక్కువ మనందరూ కూడా దేవుని ప్రణాళిక ఉంటే ఇప్పుడు దేవుడి దగ్గర మనం 40 రోజులకు మనం ఎంత పడతాం లేకపోతే దేశంలో హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఉంటే ప్రభుగా కష్టపడతాం లేకపోతే దేవుడు పడతాం. అలాగే వ్యక్తిగత జీవితం ప్రణాళిక ఉన్నావా, దేవుని ప్రణాళిక ఉన్నావా, వ్యక్తిగత జీవితం మార్చుకుంటా బతకట్టుకుంటా ఎప్పుడైతే మార్చుకున్నా బతికేసి పడతావా అప్పుడే దేవుడి దగ్గర ప్రణాళిక ఉన్నట్టు నువ్వు మానవ ఉండబోదు. ఇంకా గమనిస్తావా చూపు కలిగింది గమనిస్తాను ఇక్కడ అమ్మాయి కదా వద్దు వద్దు ఆ చూపు ఆ పరిస్థితి వద్దు. వ్యక్తిగత జీవితం మార్చుకున్నా, చూపు మార్చుకున్నా, నడవలు మార్చుకున్నా, వ్యక్తిగత జీవితం మార్చుకున్నా. దేశంతో హల్లెలూయా 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 హల్లెలూయా. శ్రవణం వెళ్తున్నారు అంతే తప్పిపోయిన గాడిదని గట్టికి వెళ్ళినారు. గాడిదని వెతకడానికి వెళ్ళాడు, గాడిదను వెతకడానికి వెళ్ళాడు. గాడిదని వెతకడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక గైడ్లైన్ కనిపించాడు. ఆ గైడ్లైన్ అతను అభిషేకించాడు. దేశంతో హల్లెలూయా 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 హల్లెలూయా. తప్పిపోయిన గాడి వెతికాడు అంటే తప్పిపోయిన గాడి ఏంటది రాసింది. తప్పిపోయిన గాడిని అతను వెతక వెళ్ళినాడు. అప్పుడు ఎవరు దైవసేవకు కనిపిస్తున్నది దైవసేవకు కనిపించాడు. దేశంతో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తప్పిపోయిన కాదు మనం ఇక్కడంతా ప్రభువాక్యంట దేవుని వాక్యంట అంటే మనిషికి మాడు రచించడాన్ని వెతికి మనిషికి మాడు ఏదైతే వెతికి రచించడానికి రచించడానికి వచ్చిన హల్లెలూయా. తప్పిపోయిన కాదు వెతికారు ఎవడో సౌలు తీసుకున్నాడన్నా సౌలు అయితే అని చెప్తాను. కానీ దయచేసి గమనించండి, కానీ వ్యక్తి రచిస్తాను. కానీ వ్యక్తిగా జీవితం తప్పిపోయింది కాదు, తప్పిపోతుంది కాదు తప్పిపోయిన మనిషి ఇప్పుడు ఎవడు అమ్మ అమ్మ తప్పిపోయిన కుమారుడు కప్పిస్తానికి డబ్బు 15 చెప్పండి. తప్పిపోయిన కుమారుడు తెలుసు తెలీదా? తెలిసినా తెలియదు చెప్పండి చెప్పండి. నాకు తెలుసు తెలీదా? అమ్మ తెలుసు కదా. తప్పిపోయిన ఎత్తు మంది ఎవరు తప్పిపోయారు? తప్పు చాలా మంది పాస్లో చెప్తారు, విశ్వాసాలు ఉంటారు. ఎవరి పాస్ ఎవరి సారి పెద్ద కుమారుడు తప్పిపోయాడు. పెద్ద కుమారుడు పెద్ద తప్పిపోయాడు. అది పెద్ద కుమారుడు తప్పిపోయాడు. ఇంట్లో ఉన్నాడే, తండ్రితో ఉన్నవాడే, తండ్రితో సహకారం చేస్తున్నవాడే. చిన్న కుమారుడు తప్పిపోయాడు. అంటే అది అన్నారు ఏంటి అడాడంటే అని అన్నారు. తమ్ముడు తప్పిపోయి వచ్చాడయా పెద్ద అడా చేస్తాను అట్లా అంటాడు. తండ్రితో అన్నాడు, అయ్యా ఇన్ని సంవత్సరాలు బట్టి నీ దగ్గర ఉన్నానయ్యా, నా స్నేహితులతో సంతోషిస్తూ నాకు ఇచ్చావా అంటే అంతే చెప్పి
అన్ని ఇంకా లోకం కావాలి, లోకేచ్చు కావాలి, ఇంకా డబ్బు కావాలి, స్నేహితుడు కావాలి. స్నేహితుడు సంతోషించే వ్యక్తి నాకు ఏమైనా ఇచ్చావా? డబ్బు కూడా వచ్చాడు, డబ్బు అంతా వెయిట్ చేసేసి వచ్చాడు. వాటికి నువ్వు పని చేస్తావా? తండ్రి చేస్తాను అంటే అంటే అంతేంటి ఇంకా లోకం తండ్రితో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, తండ్రి నువ్వు కూడా అంతే. తండ్రితో ఉంటావు, ప్రభుత్వం ఉంటావు, ప్రభుత్వం ఉంటావు, దయశక్తి ఉంటావు, విశ్వాసం ఉంటావు, అన్ని విశ్వాసం. కానీ నువ్వు తప్పిపోతున్నావు, మనసులో ఏదో పెట్టింది, మనసులో ఏదో పెట్టింది, నువ్వు తప్పిపోతున్నావు. పాడైపోయి అలాగే పాడైపోడు, ఇంట్లో నుంచి పాడైపోతాం, మంచిదాన్ని చలమైపోతున్నాం. అప్పుడు అమ్మాయి చేత మంచిదాన్ని చలమైపోతాం, ఇంట్లో తప్పిపోతున్నాం, ఇంట్లో ఉండే ఇంట్లో ఉండే నువ్వు ఇంట్లో తప్పిపోతున్నా. పెద్ద అమ్మ నాన్న ఫ్యామిలీ అంటారు, నేను బాయ్ ఫ్రెండ్ తీసుకెళ్ళి చాలా సంతోషం. కదా గర్ల్ ఫ్రెండ్ తీసుకెళ్తా కదా, ఇంట్లో తప్పని చేస్తాను. ఇంట్లో ఏదంట కింద కూర్చుని దారి కూడా చదువుతుంటా. బాయ్ ఫ్రెండ్ జాగ్రత్త జాగ్రత్త. ఈ వ్యక్తిగత జీవితం మార్పు వచ్చింది. ఇంట్లో ఉండి పాపం చేస్తాం, ఇంట్లో ఉండి పాపం చేస్తాం. వ్యక్తిగత జీవితం ఎవరు నా జీవితం మార్పు వచ్చింది. ఇదే ధరణిస్తాను, ఇంట్లో ఉండి పాపం చేస్తాం. ఇంట్లో హాయ్ బాగా ఇక సరళ మాట్లాడుతుంది. దీంట్లో ఏదైతే ల్యాప్టాప్ ఇంజనీర్ చేద్దాం, ల్యాప్టాప్ కొనిస్తాను. ల్యాప్టాప్ ఏం చేస్తే చాటింగ్ కూర్చుంటా, ఇంట్లో పాపం చేస్తా, అన్నసుడా జాగ్రత్త. ఈ వ్యక్తిగా జీవితం బాగా ఇప్పుడు చేసుకెళ్తారు. ఇంట్లో ఇంకో పాపం చేస్తాను. దౌర్భాగ్యం జాగ్రత్త. దేవస్థానం హాజరియా 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 తెప్పుకొని మనుషులు జాగ్రత్త. వ్యక్తిగా జీవితం ఈ యొక్క మట్లాదారు సమర్పించుకుంటాను. నేను తప్పిపోయిన కాదు, తప్పిపోయిన కాదు చేసు, తప్పిపోయిన గాడిని దేశంతో హాజరియా 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 అతడు న్యాయాధిపతులు 15వ అధ్యాయం 15వ వచనమండి. అతడు గాడిద ఎక్కి పచ్చిదవడు ఎముకను గాడిద యొక్క అతడు గాడిద యొక్క పచ్చిదవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంశయం పెట్టబోతున్నారు. ఇక్కడ ఆయుధం అక్కడ దొరకలేదు, ఆయుధం అక్కడ దొరకలేదు. చాలా మంది మీద పడిపోతాను. ఏం చేయడం అక్కడ కాక అది చచ్చిపోయినాక గాడిద అమ్మ చచ్చిపోయిన గాడిద అక్కడ ఉందంట. అదే దాన్ని ఎముక తీసుకుని 1000 మందిని ఒకేసారి చెప్పేసి హాలెలూయా హాలెలూయా హాలెలూయా. దాని ఎముక దేనికి పనికొచ్చింది? శత్రువుని జయించిన పనికొచ్చింది. హాలెలూయా. గాడిద ఎముక శత్రువుని ఏంటండి సంహరించుటకు పనికొచ్చింది. హాలెలూయా. నువ్వు కూడా గాడివే, నీ ప్రత్యాయం కూడా శత్రువులు జయించిన నీ సత్యాలు సాతాను జయించడానికి నీ ప్రత్యాయములు కూడా దేవునికి శక్తి మీద ఉండాలి. హాలెలూయా. ఎముకలో దేవ శక్తి ఉన్నాయి, ఎముకలో దేవ ప్రభావం, ఎముకలో సంచయం ఆత్మపడు వాడికి మనకి కావాలి. ఏ దొరికింది? చచ్చిపోయి గాడి ఎముక దొరికింది. ఎముక జయింది అంటే శత్రువుని జయించిన గాడిద, శత్రువుని జయించిన గాడిద. హాలెలూయా. ఇప్పుడు హాలెలూయా, ఇప్పుడు హాలెలూయా. గాడిదకి ఎముక బట్టి శత్రువుని జయించి మనం కూడా మన అత్యంత అంటే శరీరాలు పాపము ఉన్నాయంట. నీ ఎముకలకు కుళ్ళి రాసిన సామెత ఏం చదవండి, చదువు ముగించండి. మత్స్రం ఎన్నులకి కుళ్ళి సామెత చదువు ముగించండి. సామెతలు 15వ అధ్యాయము 22. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, సంతోషకరమైన మనసు ఆరోగ్య కారణమా. నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. ఎముక ఎండిపోదు, నలిగిపోదు. ఎముక కుళ్ళ నసు కొరికిన ఎముకలకు కుళ్ళ నసు మత్స్యము ఎముకలకు
కుళ్ళు అని రాస్తుంటారు. తెలుసు హాలెలూయా. తెలుసు హాలెలూయా. గాలి ఎముక ఎదుగుతుందని శత్రు జయించటకు కనుక నీవు కూడా నీ శత్రు జయించాలి. శత్రు నీవు పడతారు. ఆత్మీయ శత్రు, సాత్మీయ శత్రు, రకరకాల శత్రులు నేను అమరిస్తూ ఉంటాయి. కానీ సాతాను నీకు శత్రు మన వ్యక్తిగత జీవితంలో శత్రు జయించాలి. శత్రు జయించాలి. జయిస్తాను హాలెలూయా. నీ శరీరం ప్రతి అవయం కూడా దేవుడి శక్తి నింపబడాలి. దేవుడి గాడి మీద వేసేది తెల్లని వస్తున్నాము వేసేసేది తెల్లని వేసి చెప్పండి తెల్లని చెప్పిన గాడి పెళ్లి మీద చెప్పిందండి. గాడి పెళ్లి మీద స్వప్రేషం కనుక పరిశుద్ధత కనుక మీ శరీరానికి కూడా పరిశుద్ధత ఉన్నాయి. మీ అవరోధానికి కూడా పరిశుద్ధం. నాకు పరిశుద్ధత లేకుండా దేవుని నువ్వు ఏ రకంగా కనిపిస్తామని ఏడు దాకా దానికి చెప్పండి. ఇంకేది మంచి మాట్లాడు అలా ఉండండి. మాట్లాడు